హలో హాయ్ అండి. అందరూ ఏం చేస్తున్నారు? ఈరోజైతే మాత్రం మా వాకిలి ఊడ్చి అమ్మాయి రాలేదండి, నేనే ఊడ్చి ముగ్గులు వేసేసానండి. నా ముగ్గులు బాగున్నాయండి, చిన్న చిన్న ముగ్గులండి, డైలీ వేసుకునే ముగ్గులు. ఈరోజైతే మాత్రం నేను చకచక పనులన్నీ చేసుకొని మా అత్తగారింటికి వెళ్ళాలని చెప్పేసి మా వారు చెప్పారండి, వెళ్దామన్నారండి. ఇక అందుకొని టకటక రెడీ అయ్యి వచ్చేసామండి. ఇంక వస్తూ దారిలో నేను డైలీ పూజ చేసే పువ్వులు ఉంటాయి కదండి, ఆ పువ్వులు అయితే కాలువలో వేసామండి, పొడంపాడు కాలువలో వేసేసానండి. ఇక నాడా కోడూరు వచ్చేసేసరికి నాడా కోడూరులో ప్రభలు కడుతున్నారండి. శివరాత్రి కదండి, తిరునాళ్ళ జరుగుద్ది కదండి, బాగా ప్రభలు అయితే భలేగా బాగున్నాయండి. చూడండి ఎంత బాగున్నాయో ప్రభలు నాడా కోడూరులో. ఇదంతా నాడా కోడూరు అండి నేను చూపించేది. చక్కగా చాలా అంటే చాలా మేము వెళ్ళే దారిలో నాడా కోడూరు చేబ్రోలు ఇవన్నీ తగులుతాయి కదండి. మా ఊరు వెళ్ళేటప్పుడు ఇంకా మా ఊరు రోడ్డు అయితే వచ్చేసిందండి, మా ఊరైతే వెళ్తున్నాము. మీకు మేమైతే ఈరోజు వస్తూ పండు మిరపకాయలు తెచ్చామండి. పచ్చడి పెట్టిద్దని మా అత్తగారు పండు మిరపకాయలు, ఉసిరికాయలు, టమాటాలు, నిమ్మకాయ పచ్చడి కూడా చేయించుకుందామని చెప్పేసి అదిగోనండి మేమైతే వచ్చేసాం. పచ్చళ్ళన్నీ పట్టించుకుందామని తీసుకొచ్చామండి. మా అత్తగారు మేము వచ్చేసరికి వంట చేశారండి. పప్పు, వంకాయ ఫ్రై, కాకరకాయ ఫ్రై అండి, ఇంకా ఒక బీరకాయ ఉంటే పచ్చడి కూడా చేశారంటండి. పచ్చడి అయితే భలే ఉందండి. ఇక వేడిగా అన్నం వండేశారండి. ఇక మేమైతే మాత్రం భోజనం అయితే చేసేస్తామండి. అదిగోండి పండు మిరకాయలు చూడండి ఎంత బాగున్నాయో. గుంటూరు మిర్చి అండి, మరి గుంటూరు మిర్చి అంటే ఫేమస్ కదండి, గుంటూరు అంటేనే మిర్చికి ఫేమస్. అదిగోండి నిమ్మకాయలు, ఉసిరికాయలు తీసుకొచ్చామండి. ఇక మా అత్తగారు పచ్చడి అయితే ఇక పట్టేసిద్దండి. ఓకేనండి, నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.